బైబిల్లో ఎంతో మంది దేవునికి మంచి పేరు తెచ్చిపెట్టారు. కానీ యాకోబు కుమార్తె దీనా మాత్రం దేవుని పట్ల తన జీవితం ఎంతో విషాదంగా ముగిసింది. అలాగే ఈ తామారు జీవితం కూడా అలాగే ఉంటుంది, ఎంతో విషాదంగా ముగిసింది. తామారు జీవితం అలా ముగుస్తుందని తనకు కూడా తెలియదు. ఎంతో ప్రేమగా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళింది, కానీ తనకి తెలియదు కదా తన జీవితం అలా నాశనం అవుతుంది, అలా విషాదంగా ముగుస్తుందని తనకు కూడా తెలియదు. ఈరోజు మనం ఆ తామారు గురించి చెప్పుకోబోతున్నాం. 2 సమూయేలు 13వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. తరువాత దావీదు కుమారుడకు అబ్షాలోమునకు తామ్రను ఒక సుందరవతి లేదు సహోదరి ఉండగా, దావీదు కుమారుడకు అమ్నోను ఆమెను మోహించెను. ఈ అమ్నోను చూడండి ఎంత దుష్టుడో. తను దేవుని పట్ల అస్సలు భయమే లేదు. తన సోదరి తన చెల్లె అయినా తనను మోహించాలన్న ఆలోచన తనకి కలిగింది. ఎంత దుష్టుడండి అతను. అలాగే ఈ అమ్నోను తన చెడు ఆలోచనని తన స్నేహితుడు కూడా పంచుకున్నాడు. ఆ స్నేహితుడే దావీదు సహోదరులకు షిమ్యా కుమారుడు యెహోనాదాబు. అతను అలా చెడు ఆలోచన వచ్చింది తన స్నేహితులకు కూడా చెప్పాడు. ఇలాగా నేను నా చెల్లినే మోహించాలనుకుని ఎంత దుష్ట ఆలోచన అసలు. అలాగా దేవుని పట్ల అసలు భయమే లేదు. అసలు దేవుని పట్ల అసలు భయభక్తులు లేదు. అతను దేవుని పట్ల అసలు భయం లేకుండా ఉన్నాడనమాట. ఇలాగా అమ్నోను దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలగలేకుండా దేవుని పట్ల భయం లేకుండా ఉంటూ యెహోనాదాబు తన అమ్నోను హెల్ప్ అడిగాడు అనమాట, సాయం చేయమన్నాడు. అప్పుడు ఈ ఆనవాది ఏమనాలి, నీ చెల్లితను అలాగా నువ్వు అలా చేయకూడదు అని చెప్పకుండా, మంచి మాటలు చెప్పకుండా దానికి ఇంకా చెడు మాటలు చెప్తూ చెడు త్రోవలోకి నడిపించాడు అమ్నోను. ఈ అమ్నోను కూడా ఆ మాటలు విని ఇంకా చెడు త్రోవలోకి అతను నడిచాడు. ఇక్కడ 13వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. యెహోనాదాబు, నీవు రోగువైనట్లు వేషము వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూస్తకు వచ్చినప్పుడు నీవు నా చెల్లె అయిన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూస్తుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనేది. అమ్మోను ఈ అమ్నోనికి యెహోనాదాబు ఎంత చెడు మార్గంలోకి నడిపించారో చూసారా. నీ చెల్లితను అలా చేయకూడదు అనకుండా ఇంకా చెడు మార్గంలోకి నడిపించాడు. అలాగే ఈ అమ్నోను కూడా అలాగే నడిచాడు. దావీదు వచ్చాడు, అలాగే వేషము ధరించి నాకు ఆరోగ్యం బాగోలేనట్టు మంచం మీద పడుకున్నాడు. అప్పుడు దావీదు వచ్చి అతని దగ్గరికి వచ్చాడనమాట. వచ్చినప్పుడు ఈ అమ్నోను ఏమన్నాడంటే, అమ్నోను నా చెల్లెలైన తామారును 2 రెట్లు నా ఎదుటి చేసి నాకు ఇమ్మని అతను అడిగారనమాట. అప్పుడు దావీదుకి ఏం తెలుసు, తామారు 4 అడిగారు, చెల్లె కదా అని అడిగారేమో అని ఆ తామారు ఇంటికి వెళ్ళి తామారును అలా చేసి పట్టుకెళ్ళమని చెప్పారనమాట. తామారు కూడా ఇంత విషయం కూడా గ్రహించలేకపోయింది. నేను ఇంత పరిస్థితికి దిగజారుతానని తను ఊహించలేకపోయింది. అప్పుడు తామారు వెళ్ళి ఆ 2 రొట్టెలను తన ఎదుటే చేసి తనకి ఇచ్చినప్పుడు ఆ అమ్నోను అన్నాడు, ఇక్కడ ఉన్న వారందరూ బయటికి పొమ్మని చెప్పినప్పుడు కూడా తనకు అనుమానమే రాలేదు. తనకు తన అమ్మాయి అనే లిమిట్స్ మర్చిపోయింది. తను చూసే
చూపు తను చూసే నడవడిక కూడా తను గ్రహించలేకపోయింది. అమ్నోను చేసే పద్ధతి తను గ్రహించలేకపోయింది. ఆ దావీదు ఇంత దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు కదా, మరి తన కూతురు తామారు కూడా తన జీవితం ఎంతో బాగుంటుంది, తన మహారాణి కదా అని మనం అందరం అనుకుంటాం కదా, కానీ తన జీవితం మాత్రం ఒక విషాదంగా ముగిసింది. తను ఎంతగానో అన్నయ్య కదా, అన్నయ్య దగ్గరికి నేను రొట్టెలు చేసి పట్టుకెళ్తాను అని తన చిన్న విషయం కూడా గుర్తించలేకపోయింది. తన రొట్టెలు చేసి పట్టుకెళ్ళినప్పుడు తన అన్నయ్య అన్నాడు, నాకు ఈ రొట్టెలు వద్దు అన్నాడు. అప్పుడు గదిలోపలనున్న తన అన్నయ్య అమ్నోను వద్దకు వచ్చాను. అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో సైనించుము అని చెప్పగా. చూసారా అమ్నోను ఎంత నీచమంతుడో, తను అసలు చెల్లని కూడా లేకుండా తను అసలు ఎంత దిగజారాడో. అమ్నోనికి దేవుని పట్ల భయం లేదు, దేవుని పట్ల భయభక్తులు లేదు. అసలు తన చెల్లి అని మరిచిపోయి అలా చేశారు. దానికి సహాయం తోడు ఎవరంటే యెహోనాదాబు. తను కూడా నేను మంచి చెప్పడం పోయి చెడు మార్గంలోకి తీసుకువెళ్ళాడు. ఈ యెహోనాదాబు వంటి స్నేహితులు మనకు ఉండకూడదు. తను ఎంత నీచమంతుడో, తను బహు కపటము కలవాడనమాట. తను ఎంతగానో అమ్నోనికి చెడు మాటలు చెప్పాడు. మనకు కూడా స్నేహితులు ఉంటారు కదా, మనం కూడా మంచి స్నేహితులతో నడవాలి. మనం కూడా మంచి స్నేహితులతో ఉండి వారి ఆలోచనలు మనం ఇంకా మంచి స్థితిలోకి వెళ్ళేలాగా ఉండే స్నేహితుల్ని మనం చూసుకోవాలి. అంతేగాని మన చెడు మార్గంలోకి నడిపించే వారిని మనం అసలు మన దగ్గరికే రానివ్వకూడదు. స్నేహితులు మనకు కూడా ఉంటారు. మనం స్నేహితులతో మాట్లాడతాం, మన స్నేహితులతో చర్చకు వచ్చి ప్రార్థన చేసి వాక్యం చదివి పాటలు పాడి మనం కూడా స్తుతిస్తాం దేవుణ్ణి. అంతేగాని ఎలాంటి చెడు మార్గంలో నడిపించే ఈ యెహోనాదాబు వంటి స్నేహితులు మనకు ఉండకూడదు. అలాగే మనము ఈ తామారు కూడా మంచి సౌందర్యవతి. తను ఎంత మంచి ఆమె దావీదు కుమార్తె అంటే ఎంత మంచిగా ఉంటుందో మనకు కూడా తెలుసు కదా. అది కూడా తను రాజ్యానికి మహారాణి, ఎంత హోదాగా ఉంటుంది. తను ఎన్ని నగలు, మీరైనా రాణి అయితే నగలు వేసుకుంటారు, మంచి చీర కట్టుకుంటారు, ఎంత అందంగా కనిపిస్తారు కదా. అలాగే తను కూడా మనం అనుకుంటాం తన జీవితం అలాగే ఉంటుంది అని. కానీ తన అన్న మాత్రం తనను మోహించాలనే చెడు ఆలోచన. అసలు ఎంత మూర్ఖుడు అతను, అసలు అంత మూర్ఖుడు. తన చెల్లి అని లేకుండా కూడా తను అంత చెడు ఆలోచన కలిగి ఉన్నాడంటే తను అసలు దేవుని పట్ల భయం లేకుండా ఉన్నాడనమాట. మనం కూడా తామారు వంటి లాగా ఉండకూడదు. తామారుకి ఎందుకు అలా జరిగింది? దావీదు కుమార్తె కదా, దావీదుకి అంత దావీదే భయభక్తులు కలిగి ఉన్నాడు. మరి తన కుమార్తె జీవితం ఎందుకు ఎలా అయిందని మనం తెలుసుకున్నప్పుడు నేను ఒకటి ఆలోచించాను. అక్కడ తను అజ్ఞానంగా ఉంది. అజ్ఞానం వల్ల తన జీవితమే నాశనం అయిపోయింది. అజాగ్రత్తగా ఉంది. తన అన్నే కదా, జ్యేష్ఠ అన్నయ్య, తను సొంత అన్ని కాదు కదా, జ్యేష్ఠ అన్నయ్య. అలాంటప్పుడు తను ఎంత జాగ్రత్తగా ఉండాలి. తన పరివారు అంతమంది ఉండగా నన్నే అన్ని ఎందుకు, నన్ను తెమ్మన్న రొట్టెలని తను ఆలోచించాలి కదా. తను ఏమి ఆలోచించకుండా తన అన్నయ్య అయిన అమ్నోను దగ్గరికి రొట్టెలు చేసి పట్టుకెళ్ళింది. అలాగే తనలాగా మనం అజాగ్రత్తగా ఉండకుండా జ్ఞానవంతురాలుగా ఉండాలి. తను చిన్న అజాగ్రత్త వల్ల తన జీవితమే నాశనం అయిపోయింది. ఆ సమయంలోనే అతను తనని మోహించి తనని మళ్ళీ తనకి ఇష్టం లేకుండా ప్రవర్తించాడు. అప్పుడు తామారుని ఇంటి బయటికి గెంటి వేసి తామారు అప్పుడు నెత్తి మీద బొగ్గి పూసుకొని తను కట్టుకున్న చీరను చింపుకొని పరిగెట్టుకుని వెళ్ళి అబ్షాలోము ఇంటికి వెళ్ళింది. తను అబ్షాలోము ఇంటికాడే ఉంది. ఇంకా తన జీవితం నాశనం అయిపోయింది. ఇంకా చిన్న అజాగ్రత్త వల్ల తన జీవితం మొత్తం నాశనం అయింది. మనం తనలాగా
ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. చూసారా, జ్ఞానం లేని వారు మోకరిల్లి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకు జ్ఞానం లేదని ఏడ్చి కూర్చుంటే నీకు జ్ఞానం వచ్చేది కదా. నీకు జ్ఞానం రావాలంటే నువ్వు ప్రతిష్ఠిత ప్రార్థన చేయాలి, మోకరిల్లు ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయాలి. నీకు ఏ బాధలు ఉన్నా, ఏ పరిస్థితులు, ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే నువ్వు మోకరిల్లి ప్రార్థన చేయాలి. నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ వాళ్ళందరూ సాక్ష్యం చెప్పారు. నువ్వు సాక్ష్యం చెప్పిన అందరూ ప్రార్థన చేస్తారు, కానీ నీ ప్రార్థన దేవునికి ఎక్కువ. నువ్వు మోకరిల్లి కన్నీటి ప్రార్థన చేస్తావు, కానీ నీకు ప్రతిఫలం రాలేదు. ఎందుకు? నాలుగు మాట్లాడే మాటలు నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు నాలుగుతో మాట్లాడే మాటలు నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు ప్రతిదీ నాలుగుతో మాట్లాడతావు. మోషే అలాగే కదా, తన నోటితో చిన్న మాట మాట్లాడినందుకు కానాను దేశం వెళ్ళకుండా అక్కడ చూశారు కానీ వెళ్ళలేదు. నువ్వు అలాంటి జీవితం నీకు వద్దు. నువ్వు నాలుగుతో మంచి మాటలు మాట్లాడి నువ్వు ప్రార్థన చేసి నీకు ఏమి పరిస్థితులు ఉన్నాయి, ఏమి ఇబ్బందులు ఉన్నాయో నీవు దేవుణ్ణి అడగాలి. మోకరిల్లి ప్రార్థన నీకు ఎంతో ముఖ్యమైనది. అలా మా నాన్న చెప్తూ ఉంటారు. మా నాన్నకి మోకరిల్లు ప్రార్థన అంటే చాలా ఇష్టం. కానీ ఏ సన్నిధికి వెళ్ళినా ఆరాధన నుంచోనే చేస్తారు, కానీ మోకరిల్లు ఆరాధన ఎవరు చేయరు. కానీ మోకరిల్లు ఆరాధన, ప్రార్థన, వాక్యం ఎంతో గొప్పది. మీరు మోకరిల్లు ప్రార్థన చేయాలి. మీరు మోకరిల్లు ప్రార్థన చేస్తే నీకు ప్రతిదీ దేవుడు ఇస్తాడనమాట. నువ్వు చూసావా, తామారు జీవితంలో ఒక అజాగ్రత్త, జ్ఞానం లేకుండా చిన్న అజాగ్రత్త వల్ల తన జీవితం నాశనం అయింది. అలాగ నువ్వు లేకుండా నువ్వు దేవుణ్ణి అడుగు, నాకు జ్ఞానం కావాలి, నాకు దేవుని పట్ల నువ్వు అడుగు, నాకు జ్ఞానం కావాలి ప్రభువా అంటే ఎందుకు ఇవ్వరు నీకు దేవుడు? నువ్వు మాట్లాడే రీతిని కూడా బట్టి ఉంటుంది దేవుని పట్ల. నువ్వు మోకరిల్లు ప్రార్థన చేయాలి. మోకరిల్లు ప్రార్థన చేయకపోతే నీకు ప్రతిఫలం ఉండదు కదా. అలాగే సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అంటే ఇల్లు అంటే నువ్వు ఉండే ఇల్లు కాదు, నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలని ఇక్కడ చెప్పారు కదా. అది ఇల్లు అంటే మన ఇల్లు కాదు, అది మన జీవితం. చూసారు ఇక్కడ, జ్ఞానవంతురాలు తన జీవితాన్ని కట్టుకుంటుందంట. అలా మనం జ్ఞానంతో ఉండి మన ఇల్లు మనం కట్టుకోవాలి. అలాగే జ్ఞానవంతురాలుగా లేకపోతే తన ఇల్లు తన ఊడబెరుకును. చూసారా, ఇక్కడ జ్ఞానవంతురాలుగా ఉన్నాం, జ్ఞానం లేకుండా ఉంటే ఇలాగే జరుగుతుంది. మన జీవితాలు కూడా అంతే. ఎన్నో సమస్యలు వస్తున్నావని ఏడవకూడదు. కానీ దేవుని సన్నిధికి వచ్చి నువ్వు రోజు దేవుని సన్నిధికి వచ్చి కన్నీటి ప్రార్థన, మోకరిల్లు ప్రార్థన చేయాలి. నువ్వు మోకరిల్లు ప్రార్థన చేయడానికి ప్రతిఫలం ఎలా వస్తుంది? అలాగే నువ్వు తామారు అంటే రాసుకోండి. తామారు అంటే అంజూరపు చెట్టు అనే అర్థం. అంజూరం చెట్టు అంజూరపు ఎంత తీగా ఉంటాయి మీకు తెలుసు కదా. అలా తామారు జీవితం లేదు కదా ఇక్కడ. ఎంత నిషాదంగా ముగిసిందో మీరే కదా చూశారు. అలా జీవితం మనం ఉండకూడదంటే జ్ఞానవంతురాలుగా ఉండాలి. అలాగని అమ్నోనుకు దేవుడు ఏం శిక్ష విధించలేదని అనుకోకూడదు. అబ్షలోము తనని క్రూరంగా చంపాడు, భయంకరంగా చంపాడు తన లాస్ట్. అలాగే మనం ఏదైనా పాపం చేస్తే ఒక రోజు, 2వ రోజు, మళ్ళీ కొన్ని రోజులు, కొన్ని వారాలు, అంతేగాని దేవుడు అలాగా వారికి ఏమీ చేయకుండా ఉండడు. దేవుడు అన్ని విషయాలని సరి చేస్తారు దేవుడు. మీరు కూడా జ్ఞానవంతురాలుగా ఉండాలి. తామారులాగా అజాగ్రత్తగా ఉంటే మీ జీవితం కూడా నాశనం అవుతుందేమో తెలుసుకోండి. అలాగే జ్ఞానవంతులుగా ఉండి దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవునితో సహవాసం చేసి దేవునికి మంచి పేరు తెచ్చి పెట్టాలి. మీరు
దావీదు మన ప్రవక్తలు ఎంత దేవునికి ఎంత పేరు తెచ్చిపెట్టారు, మనం అలా తెచ్చి పెట్టట్లేదు కదా. మనం దేవుని సన్నిధిలో తెచ్చి పెట్టకపోయినా మనం మంచిగా ప్రార్థన చేసి ఉండాలి. ఇక్కడ 2 సమూయేలు 13వ అధ్యాయం మొత్తం అవమానకరమైన అధ్యాయం, ఇది చీకటి అధ్యాయం. ఇది ఎలాంటి విషయాలు దేవుడు ఎందుకు బైబిల్లో రాశారని మీకు క్వశ్చన్ వచ్చే ఉంటుంది. అప్పుడే అంత నీచమైన మూర్ఖులైన మనుషులు ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఉండరు మనుషులు అలాగా? దేవుడికి తెలీదా తర్వాత కూడా ఎలా ఉంటుందో? దేవుడికి మంచి పేరు తెచ్చిపెట్టి మీరు వారికి మంచి సహవాసంతో ఉండి మంచి ప్రార్థన చేసి మంచి వాక్యం చదివి రోజు మీరు కావాలంటే ఇక్కడికి వచ్చాన ప్రార్థన చేసుకోవచ్చు. మా సమీర్ బాబాయ్ ఏమన్నారులే, మీరు రోజు ప్రార్థన చేసి ఇక్కడ వచ్చి కన్నీటి ప్రార్థన చేయండి. ఎవరు కాదన్నారు మీరు మిమ్మల్ని? రోజు కన్నీటి ప్రార్థన చేసి, రోజు కన్నీటి ప్రార్థన అంటే దేవుడు మనసులో లేకుండా ప్రార్థన చేసిన వృధాయే అది. దేవుడు ప్రార్థన లేకుండా, దేవుని హృదయంలో లేకుండా వచ్చి ప్రార్థన చేసి అయ్యో ఇంటికాడ చికెన్ కూర ఉండను, తొలిపలేసనో లేదో కుక్క తినేది అన్న ఆలోచనతో ఉండకూడదు. హృదయంలో దేవుణ్ణి పెట్టుకొని నువ్వు ఆరాధించాలి. అలాగే నువ్వు చర్చికి వచ్చేటప్పుడు కూడా తీసుకునే విధంగా ఉండకూడదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ పరిస్థితి, నీ ఇబ్బందులు ఉంటే అవి తీర్చుకోవడానికి నువ్వు వచ్చావు, కానీ దేవుడు కూడా నువ్వు ఏదో ఇవ్వాలి కదా. అలాగని ఈ సందా కాదులేండి. మీరు ఆరాధన చేసేటప్పుడు వారిని మనసులో పెట్టుకొని మంచి మనసుతో నువ్వు తనని ఆరాధించావనుకో, తనకి ఇంకా ఎంత సంతోషమో చెప్పండి. అసలు నువ్వు ప్రార్థన చేసి వాక్యం చదివి చర్చిలో మంచిగా ఉంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు బాబాయ్ లేడు, నేను చాలాసార్లు వచ్చాను, వాక్యం చెప్పాను. పాస్టర్ గారు కూడా టైం లేదు, నాకు చిన్న అవకాశం ఇచ్చారు అతను. మీకు ఏవో కొన్ని మాటలు చెప్పాలనిపించింది చెప్పాను. జ్ఞానవంతురాలుగా ఉండండి, అజ్ఞానవంతురాలుగా ఉండకండి. చూసారా తామారు జీవితం ఎంత నాశనం అయిందో. తను అసలు అనుకుందా అక్కడికి వెళ్ళినప్పుడు తన అన్న ఇలాగా మోయించాలని తనకు తెలుసా అసలు? అలాగా మన జీవితం అజ్ఞానవరులే కాక జ్ఞానవంతురాలుగా ఉండాలి. మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడలేదంటే నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదనే అర్థం. నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చదవనుకో, దేవుడు 2 మాటలన్నా నీతో మాట్లాడకపోతే నన్ను అడగను. దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు జ్ఞానవంతురాలు ఉండాలి. ఈ పరిస్థితుల్లో అయితే నువ్వు ఎక్కువ జ్ఞానవంతురాలుగా కలిగి ఉండాలి. నీకు జ్ఞానం లేదంటే, అలాగైతే తామారు తన హోదా కలిగి తను నగలు అందం చూసుకుందేమో, దేవుణ్ణి మర్చిపోయిందేమో. అందుకే అలాగా జ్ఞానం దేవుడు ఇవ్వలేదేమో. అందుకే మీరు కూడా దేవునికి ప్రార్థన చేయండి, దేవుని వాక్యం చదవండి, దేవుని పాటలు పాడండి, దేవుని బాగా స్తుతించండి. మీరు దేవునిలో ఎక్కువగా ఉండటమే దేవునికి ఇష్టం. దేవునికి మంచి పేరు తెచ్చిపెట్టాలి. మన ప్రవర్తనలాగా మనం కూడా ఏదో దేవునికి తెచ్చిపెట్టాలి. సరేనా? నా మాటలు అర్థమయ్యాయో అర్థం అవ్వలేదో తెలీదు. నేను ఫస్ట్ టైం చెప్పడం, అందుకు కొద్దిగా భయం పడుతున్నాను, అందుకు అలా చెప్పాను. అలాగే మా చర్చికి వస్తారు పౌర్ణాస్ అంకుల్, బాగా తెలుసు నాకు. అతను ముందు చెప్పాలంటే నాకు ఎంత భయం వేస్తుంది. ఫస్ట్ గా ఎదురుగా నేను వాకింగ్ చెప్పాలని నాకు ఎంత భయంగా ఉంటుంది. అందుకే నాకు తగిన వాక్యం చెప్పాను, తగిన కొన్ని మాటలు చెప్పాను. ఇప్పటికన్నా మీరు కొద్దిగా ప్రార్థన చేసి మీరు మారుతారని నేను అనుకుంటున్నాను. మా నాన్న కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. మా నాన్న పాటలు పాడతారు, మా నాన్న బాగా పాటలు పాడతారు. యూట్యూబ్లో ప్రసాద్ రావ్ జీసస్ ఈజ్ మై కింగ్, జీసస్ ఈజ్ మై కింగ్, జీసస్ ఈజ్ మై కింగ్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. అందరూ అడుగుతున్నారని నేను అడుగుతున్నాను అనుకోకండి. దేవుని భయవంతులుగా ఉండండి అంతే. నేను ఏం అడగను మిమ్మల్ని. దేవుడు ప్రార్థన చేయండి. అలాగే పాస్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా వందనాలు. పాస్టర్ గారు
నాకు సమయం ఇచ్చినందుకు సెర్లాంటికి చాలా చాలా వందనాలు. నా పూర్వక వందనాలు చెప్తున్నాను మీ అందరికీ. నేను ఏదన్నా తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి. నా వాక్యం నేను చెప్తున్నాను కదా, మీరు మారడానికనే చెప్పాను. కొద్దిగా మారని నేను చెప్పాను కదా, చిన్న పిల్లలు కదా. సరే, ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుగాక.